దేవుని పరిశుద్ధ నామమునాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఏ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకే దేవునికి వందనాలు స్తుతులు. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామమ్మా? అమ్మా భయపడ్డా. వెరీ ఇంపార్టెంట్. భయం అంటే ఎరగటానికి, భయం ఏంటో చూపించటానికి. ఎందుకంటే లోకలికి అర్థం కావట్లేదు ఏది భయం అని కదా. మనం ఇట్లా కూర్చున్నాం, మన చుట్టూ ఎవరు లేరనుకుంటున్నారా సహోదరుడా? ఎంతోమంది వాచ్ చేస్తున్నారు, మనం అనుకుంటున్న తర్వాత తెలుస్తుంది కదా. ఒకసారి ఎలీషా ఆ విధంగా తన గేహాజీ తన పక్కన ఉన్నప్పుడు తెలిసి గుర్తుందమ్మా, రాజు వచ్చి ఆ బెన్హదదు ఆ రాజు వచ్చి ఆ సైన్యం అంతా వచ్చినప్పుడు నా ఇళ్ళవాడ చుట్టూ అంతా కూడా వీళ్ళందరూ కూడా మరి చాలా కష్టంగా ఉన్నది, అంతా కనబడుతున్నారు, అవతల సైన్యం వచ్చేసింది అని అంటే అప్పుడు దేవుడు ఎలీషా ఏమన్నాడమ్మా, ఒక్కసారి ప్రభు ఆయన కన్నులు తెరువు అంటాడు. కన్నులు తెరువుని ఏమిద్దామా, ఆకాశంలో ఉన్న సైన్యం అంతా అక్కడ కనబడుతుంది. బైబిల్ ఉన్న వాక్యం, నా ఆకాశం అంతా సైన్యం అంతా చుట్టూ ఉన్నట్టు కనబడుతుంది. అప్పుడు వాళ్ళ కళ్ళని మొత్తుతారు. ఎవరు మొత్తారంటే కనబడదు. వాళ్ళు అట్లనే గుడ్డోళ్ళగా పోయి దేంట్లో పోతారు, ఆ ఊర్లోకి వెళ్ళిపోతారు. అక్కడ పోయిన తర్వాత కళ్ళు తెరిపిమంటారు దేవుడు. కళ్ళు తెరవగానే వాళ్ళు ఎక్కడున్నారు, ఇస్రాయల్ రాజ్యం ఉన్నారు. అమ్మాయిగా ఇరుకపోయినారు, ఏం చేయలేరు. అంటే చెప్తున్న మాట ఏంటంటే, మనం అనుకుంటున్నాం ఏం కనబట్టలేని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం అంతే, నమ్మాలి అంతే. నువ్వు భక్తుడు అయితే నీకు అర్థమైంది చుట్టూ ఉన్నారని. ఆమెన్ ఆ మాట జ్ఞాపకం. నువ్వు నిజంగా భక్తుడు అయితే, నిజంగా నువ్వు మనం ప్రవక్తలుగా యాజక సమూహంలో ఉన్నవారమైతే, రాజులైన యాజక సమూహంగా ఆ దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా ఉండి ఆయన గుణాతిశయంను ప్రకటించే ప్రవక్తలుగా, అంటే ప్రవక్తలే ప్రకటించేది. సో ప్రకటించే వారంగా మనం ఉంటే ఏమైద్దామా, ఎలీషా లాగా మొత్తం చూడగలుగుతాం. వాటి ఎవరున్నారు ఏం సంగతి మొత్తం అర్థమైపోతుంది. నీకు కనబట్టడం లేదు అంటే సంథింగ్ రాంగ్. మనము పని చేసుకోవాలి, నమ్మాలి. సోదరు ఉన్నారు అంతే. అక్కడ ఎలీషా చూసిన వాడు, ఎలీషా ఆ సమయంలో చూసే సహోదరుడా నీవు ఎందుకు చూడలేము? అంతగా మన కమిట్మెంట్. అది యెహోవా సన్నిధిలో మనం ఎందుకు వచ్చామా, భయపడటానికి వచ్చాము. వీ హ్యావ్ కమ్ హియర్ టు ఫియర్ ద లార్డ్, టు షో దట్ వీ ఫియర్ గాడ్. దేవుని భయం అంటే ఇది అని మనం చూపించాలి. ఉదయకాల సమయంలో కూడా మధ్యాహ్నకాల సమయంలో హెచ్చరించాను కదా. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర పోతామమ్మా. పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయిన తర్వాత ఒక్కొక్కరిని పేరు బట్టి పిలుస్తాడు. తిమోతి ఇట్రా అంటాం, ఎక్కడో తిమోతి పిలిచిరాండి అంటాడు, తిమోతి వస్తాడు. డానియల్ పిలిచినా డానియల్ వస్తాడు, ఎజ్రా పిలిస్తే ఎజ్రా వస్తాడు, శామ్ పిలిస్తే శామ్ వస్తాడు, పీటర్ అన్నమాట పీటర్. అందరు రావాల్సింది. ఎవరు పిలుస్తున్నారమ్మా? ఎస్పీ పిలిచిన అనుకుందాం. ఎస్పీ పిలిచాడు, పేర్లు పెట్టి పిలిచాడు మన అందరినీ. ఓ ఎలిజబెత్ రామా, ఎస్ఏ రామ్ అంటే నేను రానని కుదురుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా వస్తాం? ఉరుక్కుంటాం. మామూలు ఎట్లా వస్తామా? వాళ్ళు ఎందుకు పిలుస్తున్నావు? ఈజీ కాలింగ్ని. పోలీస్ ఆఫీసర్ ఏంటి నన్ను పిలవటం ఏంటి? నన్ను ఒక్కరిని కాదు మనం అందరిని పిలిచారు. ఎందుకు పిలిచారు అమ్మా? ఏదో ఉంది అని ఒక టెన్షను, భయం ఉంటుందా లేదమ్మా? ఆడిపోయి బాగుందా ఎస్పీ గారు అని ఇట్లా కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఎట్లా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి, నాసిక రంగంలో ప్రాణం ఉన్న ఒక అధికారి, ఈ లోకంలో ప్రభువే ఏర్పాటు చేసిన అధికారి ఆ విధంగా పిలిస్తే, ఈరోజు అంత భయంతో మనం పోతే, ఈరోజు ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చామమ్మా? ఈ పోలీస్ ఆఫీసర్ కాల్డ్ యూ. ఎవరు పిలిచారమ్మా? సర్వ సైన్యాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచి ఉంటున్నాడు. ప్రధాన యాజకుడు నేను పిలిచి ఉంటున్నాడు, నన్ను పిలిచి ఉంటున్నాడు. సహోదరుడా, రాజులకు రాజు మనల్ని
పేరు పెట్టి పిలిచిట్టున్నాడు సహోదరుడా, పేరు పెట్టి పిలిచిట్టున్నాడు. వచ్చి ఆయన సన్నిధిలో ఏం చేయాలి? భయపడుడి. భయపడడానికి వచ్చేవాడు. అంతేగాని ఇక్కడ విశ్రాంతిగా లేకపోతే అజాగ్రత్తగా ఇంకే దేంట్లో ఉండడానికి మనం వీల్లేదు. వీ హ్యావ్ టు ఫియర్ ద లార్డ్. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేశాడమ్మా. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధికి మనము ఎలా వస్తున్నాము, ఆయన సన్నిధికి మనం ఎలా వస్తున్నాము, ఆ సన్నిధిలో ఏముందో మనం దేవుడు మనతో మాట్లాడించున్నాడు, మరి ఆ విధంగా ఉంచుకుంటున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మహిమ శరీరాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన పక్కనే ఉన్నది, మనలో ఉన్నది సోదరుడా. అటువంటి ఒక మహిమ శరీరంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వీ షుడ్ నాట్, మన దేని గురించి కూడా వేరే దాని గురించి మనం దేని కూడా భయపడాలి. దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారంగా ఉందా లేదా, ఏంటమ్మా, ఆయనకు అంగీకారంగా ఉందా లేదా. నీవు అనుకుంది నేను అనుకుంది కరెక్ట్ కాకపోవచ్చు కదా, మనం తెలుసుకోవచ్చు. ఒకసారి కీర్తన 141 కీర్తన గ్రంథము 141 కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ఏంటమ్మా, అది కావాలి. ఏంటమ్మా, అంగీకారములగునుగాక. ఇక్కడికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఇక్కడ మేము కూర్చున్న విధానము నీకు అంగీకారములగునుగాక. ఇక్కడ నేను పాడే పాట నీకు అంగీకారం అగునుగాక. నేను ప్రార్థించే ప్రార్థన నీకు అంగీకారం అగునుగాక. ధూపము వలె ఉండాలని, నేను చేతులు ఎత్తట సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలని, నీ అంగీకారంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం వచ్చాము ఇక్కడ. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెక్కడో అంగీకరించడమ్మా. ఆయన సన్నిధిలో ఈ విధంగా ఎక్కడైతే 2-3 నా నామాన కూడిందో వారి మధ్య నేను ఉంటాను ప్రభువు చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ 2-3 నా నామాన కూడిందో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను ప్రభువు సెలవిచ్చిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు తలంచే తలంపు, నువ్వు కూర్చునే విధానము, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి అంగీకారంగా లేకపోతే మన జీవితం వ్యర్థం. జీవిస్తే ఎన్ని జీవించబోతుంది. లెట్ దట్ వైరస్ కమ్ అండ్ కిల్ మీ. ఏంటమ్మా, వైరస్ వచ్చి మనల్ని చంపని, దానికంటే ఇక అట్ట తెచ్చినాక బాగుంటుందమ్మా. ఎందుకంటే ఆ పురుగు చస్తే కష్టమవుతుంది. నీలో ఉన్న పురుగు అక్కడ, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా అజాగ్రత్తగా ఉంటావే ఏంటి, ఎందుకు ఆ ధైర్యము? వై యు డేర్ దట్? చేస్తే అదే నీలో ఉన్న పురుగు చావలే. ఇంకా భయపడండి అమ్మా. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఈరోజు సహోదరుడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. రేపటి దినాన మనందరూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సాక్ష్యం పలుకుతారు మన ఎదుట. పోలీసు వాళ్ళ దగ్గర పోతే వణుక్కుంటూ పోయినరు, కోర్టుకు పోతే వణుక్కుంటూ నిలబడతారు అక్కడ పోయి, అవునా? డాక్టర్ దగ్గర పోతే ఎంతో జాగ్రత్తగా అక్కడ అన్నీ చెప్పుకుంటూ, అంతే కదమ్మా. డాక్టర్ దగ్గర పోతే అందరు ఎక్కడ పోతే అక్కడ ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం. అక్కడ ఎవరి సన్నిధి, ఆయన సన్నిధి, వారి ప్లేస్కి పోయి నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? డాక్టర్ దగ్గర పోయారు కదా మీరు, చాలామంది అందరం పోయినా కదా, హాస్పిటల్ పోయినా కదా, అక్కడ పోయి మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటే, డాక్టర్ దగ్గర పోయి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉంటుంటే కుదురుద్దామా? ఆయన దగ్గర ఎంత మనం నేను చూస్తూ ఉంటాను, ఎంత పెద్ద పెద్ద అయ్య గారు, డాక్టర్ గారు చెప్పండి అయ్య గారు, నువ్వు ఎక్కడ వినావమ్మా, ఎక్కడ వినేవి చూపిస్తావమ్మా. అక్కడ నేను కూడా డాక్టర్ దగ్గర పోనే ఆ మాటే మారిపోతుంది. ఆఫ్టర్ ఆల్ డాక్టర్ దగ్గర నువ్వు ఆ విధంగా పోతే మన పరమ వైద్యుడు, అదే అన్నారు. నేను మొన్నటి దినాలు కూడా లూజ్నెస్ ఇచ్చింది ఆయన, క్లోజ్నెస్ ఇచ్చింది లూజ్నెస్ కోసం కాదు.
ఆయన అంతగా ఆయన దగ్గరగా ఆయన అంతగా మనతో ఉన్నాడంటే ఆయన మంచితనం అర్థం చేసుకొని మనం ఇంకా ఆయన గౌరవించాలి. అంతేగాని ఆయన నెత్తి మీద ఎక్కవని కాదమ్మా, నీవెంత అని చెప్పి ఆయన్ని పక్కగా నెట్టని కాదమ్మా. ఆయన శక్తిమంతుడు, మన సజీవుడైన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా? అంగీకారంగా ఉండాలని దేవుని యొక్క నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన నా నోటికి కావలి కాయము అంటే ఎట్లా అంటే నా ఇష్టం వచ్చినట్టుగా కాదు, నా నోటికి కావలి కాచిన ప్రభు సన్నిధిలో ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చి నోటిని కార్చుకుంటే కుదరదు. ఇక్కడికి వచ్చి నోటిని కార్చుకుంటే అర్థం ఉందా బ్రదర్? ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు కదా. ఇక్కడ నోటిని కార్చుకోలేము. కార్చుకునేది ఎక్కడ? వెన్ యూ స్టెప్ అవుట్, బయటికి వెళ్ళినప్పుడు నీ నోటిని నువ్వు కార్చుకోవాల్సి వస్తుంది. నా నోటిని నేను కార్చుకోవాల్సింది. దేవుడు కాచేటట్లుగా ఉన్నదా లేదా? ఆయన కాచినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి అప్పుడు నువ్వు ప్రార్థన కానీ ధూపం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఆయన సన్నిధిలో అది అంగీకారంగా ఉంటుంది, లేకపోతే అంగీకారంగా ఉండదు. నాతో దేవుడు అదే మాట మాట్లాడుతుంది కాబట్టి మీతో కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా. ఆయన తట్టే చూచే కన్నులు అంటమ్మా, అక్కడ ఉన్న ఆ తర్వాత వచనాలు ఉన్న మాటలు అవి. ఆయన తట్టు చూచే కన్నులు. ఆయన అంటే మన కన్నులు ఎప్పుడు ఆయననే చూస్తూ ఉండాలి. ఆయన్ని అనకూడదు కానీ చెడ్డగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీవీ చూస్తూ ఉంటారు, అవునా?